వెల్కమ్ టు సిజ్లెన్స్. చికెన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను. ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు వేసుకొని దాంట్లోనే గరం మసాలాలు, దాల్చిన చెక్క, భోజవరాకు, లవంగ, ఇలాచీ పట్ట, పుదీనాకు, కొత్తిమీర వేసుకొని పెరుగు కూడా 3 కప్పులు వేసుకున్నానండి. దాన్ని వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత దీంట్లోనే కొంచెం నూనె, కొంచెం చిటికెడు చక్కెర కూడా వేసుకోండి. సో టేస్ట్ బాగుంటుంది. దాంట్లో నిమ్మరసం కూడా ఒక నిమ్మరసాన్ని పిండుకోండి. పచ్చిమిరపకాయలు, తర్వాత నేను ఆనియన్స్ని చాలా మంచిగా డ్రైగా చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్లో. సో వాటిని కలుపుకొని పెట్టుకోండి. ముందుగా ఒక పెద్ద గిన్నెను తీసుకొని దాంట్లో ఆయిల్ అంతా వేసుకోండి, పూసుకోండి మొత్తం, ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుంది, అడగంటకుండా కూడా. అండ్ దాంట్లోనే చికెన్ మ్యారినేట్ చేసుకున్న దాన్ని వేసుకోండి. ఇంకా ఇప్పుడు వేరే ఒక భగవాన తీసుకొని దాంట్లో నీళ్ళు, నిమ్మరసము, మంచి నూనె, కొత్తిమీర, పుదీనా, మిగిలిన పట్ట, ఇలాచి, లవంగ, ఆకు వేసి కాస్త ఉప్పు కూడా వేసేసి దీన్ని మరగడానికి పెట్టుకోండి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కడిగిన బియ్యంని కొంచెం కొంచెంగా వేస్తూ ఉంటే ఏంటంటే అవి కొంచెం అతుక్కోకుండా ఉంటాయి. దాన్ని ఉడికించుకోండి సగం వరకు. 1/3 ఉడకగానే దాన్ని చికెన్లో ఒక లేయర్ లాగా వేసుకొని ఫస్ట్ వేసుకోండి. ఎక్కువగా పలుకున్నప్పుడే ఒక లేయర్ని వేసుకోవాలి. దీనిపైన ఆనియన్స్, ఇప్పుడు మనం డ్రై చేసుకున్నాం కదా, వేయించి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత కొంచెం నెయ్యి, కొత్తిమీర, పుదీనా, తగినంత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇంకొక లేయర్ బియ్యాన్ని దీనిపైననే వేస్తూ ఉండండి. అలా ఒక 3 లేయర్స్ దాకా మీరు ఈ బిర్యానీని వేసుకుంటూ ఉంటే ఆ కింద చికెన్ని అడగంటకుండా, తర్వాత బియ్యం కూడా మాడిపోకుండా, సరైన పాలలో అతుక్కోకుండా పలుకుగా మంచిగా బియ్యం పువ్వుల్లాగా వస్తుందండి. సేమ్ ప్రాసెస్ 3 లేయర్స్ వేసుకోండి. సో మరొకసారి ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, తర్వాత మీ దగ్గర రోజ్ పెటల్స్ ఏవైనా డ్రై ఉంటే అవి, డ్రై ఫ్రూట్స్ లైక్ కాజు, బాదాం కూడా వేసుకోవచ్చు. ఒక ఫోక్ లాంటి దాన్ని స్పూన్తోనైనా తీసుకొని దాన్ని కొంచెం మెదిలిస్తూ మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు చేసుకున్న దమ్ బిర్యానీ రెడీ. సో ఒకవేళ ఈ బిర్యానీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇలాంటి ఛానల్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఫర్దర్గా మీకు ఏదైనా నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లీస్ట్ లైక్ చేయండి. సిజ్లెన్స్.